రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి శ్రీధర్బాబు పాల్గొన్నారు. హిమాయత్ నగర్ వద్ద ఫిల్టర్ బెడ్ను ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్తో కలిసి ప్రారంభించారు. సుమారు 15 కోట్ల రూపాయలతో బండ్లగూడ జాగిర్ పురపాలక భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ఎంతో మంచి డెవలప్ చేసుకున్నాం. నిజంగా కూడా నేను ఎమ్మెల్యేగా ముందు గెలిచినప్పుడు మీకు అందరు తెలుసు, ఈ అంతా కూడా ఏ విధంగా ఉండే ఎట్లా ఉండే మీ అందరూ తెలుసు. మంచినీటి సమస్యకు పైప్ లైన్ పరిస్థితి ఉండే. నేను గెలిచిన తర్వాత నిజంగా కూడా ఈ 16 సంవత్సరాలలో ఎంతో మంచి అభివృద్ధి చేసుకున్నాం. అభివృద్ధి చేసుకుని ఈ రోజు ఎంతో ముందుకు పోతున్నాం. ఇలా మున్సిపల్ ఆఫీసు ఇదే కాదు, కాన్ఫరెన్స్ అంతా కూడా 5 మున్సిపాలిటీ ఆఫీసులలో మంచి మున్సిపాలిటీ ఆఫీస్ కట్టుకున్నాం. ఈ రోజు దాని ప్రారంభం చాలా అదృష్టం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏ ప్రభుత్వం అనేది చేసే పనులను ఇంకో ప్రభుత్వం వచ్చి పూర్తి చేసి చాలా గొప్పతనం మేము చూస్తాం. మేము మా ముఖ్యమంత్రి అలాంటి ముఖ్యమంత్రి గారు కదా రేవంత్ రెడ్డి గారు, ఏ పనులున్నా పూర్తి చేసుకుని దాన్ని ఇనాగ్రేట్ చేసుకుని ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో అధికారులు కూడా దీనికి నిజంగా కూడా ఇక్కడ ఉన్న కమిషనర్ గారు, కార్పొరేటర్ గారు, మేయర్ గారు అందరూ కూడా ఎంతో సహకరించి 5 ఏళ్లలో మంచి డెవలప్ చేసుకున్నాం. ఇంకా రాబోయే రోజులలో కూడా మా ప్రసాద్ అన్న, శ్రీధరబాబు, మహేంద్ర నాయకత్వంలో మేమందరూ కూడా పనిచేసి ఇంకా డెవలప్ చేసే బాధ్యత తీసుకున్నాం. సమస్య